అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మాది కిచెన్ వేర్ చూద్దామండి. ఎలా సర్దుకుంటున్నాను ఏంటో, నెలవారీ వస్తువులు ఎలా పెడతాను ఏంటో చూసుకుందామా? మీరు వెళ్ళిపోదామా? మరి అండి నేనైతే ఇవాళ సరుకులు అయితే సర్దుకుంటున్నానండి. ఎలా సర్దుకుంటున్నాను చూద్దాం. అంటే మా ఇంటి అయితే సరుకులు తెచ్చారండి. అదండి అయితే ఇప్పుడు డబ్బాల్లోకి అయితే చేస్తాను. డబ్బాలో వేసుకుంటాము. ఆవాలు వేస్తున్నాను. ఇంకా ఈ సర్దినప్పుడు పోపు దినుసులు కూడా తీసేసుకుంటానండి. వచ్చినవన్నీ టిక్కు పెట్టుకుంటానండి. అలాగా
మా కిచెన్ అయితే ఇలా సర్దుకుంటానండి నేను. ఏ ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో కూడా చూపిస్తానండి. మీరు ఎలా సర్దుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. కొంచెం కామెంట్ చేయండి ఎలాగున్నదో ఏంటని. ఎక్కడ ఏ వస్తువులు పెట్టినా కూడా చెప్తానండి మీకు. ఇదైతే ఇడ్లీ రవ్వ అండి, ఇదైతే మినపప్పు అండి, ఇది పచ్చెనగపప్పు, ఇది బియ్యం, ఇది ఉప్మా రవ్వ, ఇది తెల్ల రవ్వ, ఇది కందిపప్పు, పంచదార, వేరుశనగ గుళ్ళు, సాయి మినపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, వడియాలు అయితే వెనకాల పెడతానండి, మిల్ మేకర్లు వేస్తానండి, మైదా పిండి, గోధుమ పిండి, ఇందులో బొబ్బరి పప్పు వేసుకుంటానండి, ఇందులో ధనియాలు, ఇందులో జీలకర్ర పెడతాను. అయితే సేమియాలు, మిరియాలు, పలవాకు, మెంతులు, సగ్గుబియ్యం, మసాలా పొడి, సాజీర, వాము, ఏమో సబ్జాలండి, ఎండాకాలం వస్తుంది కదా సబ్జాలు తెప్పించాను ఈసారి. ఇదిగోండి వామ్ అండి, ఇది వామ్ ఎక్కువగా వాడతామండి. ఇది శనగపిండి అండి, టీ పొడి, మొత్తం అన్నీ ఇలాగా సబ్బులు అయితే ఇలా సర్దుకున్నానండి. ఇదిగోండి చూడండి. అదిగో చూసారా, ఫస్ట్ వన్ అయితే సాయమినపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, మొక్కజొన్న పిండి, ఆవాలు, సాంబార్ పొడి, మిరియాల పొడి, ఇవన్నీ మసాలా సరుకులండి. ఇవన్నీ మసాలా సరుకులు ఇలా వరుసగా పెట్టుకో. ఇదైతే స్టీల్ దాంట్లో ఉన్నదైతే నెయ్యి అండి, అదేమో వంట సోడా. చూసారా ఎలా సర్దుకున్నాను. ఈ కింద అయితే ఫ్యాన్సీ అండి, లైజాలు, పోలీను, విమ్ము, హార్పిక్ ఇవన్నీ పెడతానండి. రెడ్ హిట్ ఇవన్నీ తెప్పించుకుంటానండి. ఇదిగో దినుసుల బాక్స్, ఇడ్లీ రవ్వ, రైస్ కుక్కర్ కూడా ఉందండి. ఇదిగో చూసారా మైక్రోవేవ్, గ్రైండర్ కూడా ఇక్కడే పెడతానండి, మిక్సీ. అన్ని వీటికి కూడా ఒకటే ప్లగ్ అండి ఇలా పెట్టుకుంటాము. ఈరోజు వాడుకుంటాం కదండి, కిటికీలో అయితే పెట్టుకుంటాము. ఉప్పు, నూనె, కారం, పసుపు, సాల్ట్, పంచదార, టీ పొడి. కింద అయితే గమ్మున ఏదో కానీ కనుక ప్యాకింగ్ వస్తే కనుక ఎప్పుడు కావాల్సింది అప్పుడు చింపుకుంటానండి, లేకపోతే చిరిగిపోతాయి, పురుగులు ఎట్టేస్తాయి కదండి. ఇదిగోండి ఇలాగైతే సర్దేనండి మా వంటగది. ఇక్కడైతే ఆనియన్స్ పెట్టుకుంటానండి ఇలా. చాకులన్నీ ఇలా పెడతానండి, స్టిక్ కూడా ఉంది నాకు. ఇవన్నీ గ్యాస్ పొయ్యి, ఇవన్నీ గిన్నెల స్టాండ్. నేనైతే ఇలా అన్నీ సర్దుకున్నానండి. మీరు ఎలా సర్దుకుంటారో కొద్దిగా కామెంట్ చేయండి. కిచెన్ వేర్ అంటే ఇలాగే ఉంటుంది, మాది చిన్న వంట కదండి, అందుకే ఇలా సర్దాను. చూడండి అలా. ఓకే బాయ్ బాయ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.